శంతన మహారాజు మహా తేజశాలి అయిన దేవవ్రతుణ్ణి తరువాత రాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు. ఇలా 4 ఏళ్ళు గడిచాయి. ఓ రోజు శంతన మహారాజు యమునా నది ఒడ్డున విహరిస్తున్న సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది. ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని చుట్టుపక్కల చూడగా ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీ నుంచి వస్తుందని తెలుసుకున్నాడు. ఆమెను తన భార్యగా రావాలని కోరాడు. అందుకామె, నేను జాలరి యువతిని, ఈ గ్రామ పెద్దే నా తండ్రి, దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి అని ఆయనతో చెప్పగా, ఆ మాటలు శంతన మహారాజుకి ఎంతో మాధుర్యంగా అనిపించి ఆమె తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆమె తండ్రి దాసిరాజు, మంచివాడు. అతడు శంతన మహారాజును ఉద్దేశించి, ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెకు కూడా వివాహం చేయదలుచుకున్నాను.